దేవర తెలుగు రాష్ట్రాల్లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ 113 కోట్లకు పైగా జరిగింది. కర్ణాటకలో దేవర రైట్స్ 15 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. తమిళనాడులో 6 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే బాలీవుడ్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో మార్కెట్ జరగలేదని, కేవలం 15 కోట్లకు మాత్రమే బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. కానీ ఓవర్సీస్లో ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యధికంగా ఈ సినిమా బిజినెస్ జరిగింది. 26 కోట్లకు పైగా అక్కడ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటికే అమెరికాలో టికెట్ ఫ్రీ సేల్ విషయంలో కూడా $2 మిలియన్ల పైగా కలెక్షన్లు అందుకుంది. మిగతా కంట్రీస్లో 4 కోట్ల వరకు రైట్స్ అమ్ముడుపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 100 కోట్లకు పైగా వెళ్ళిందని టాక్. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలంటే 350 కోట్లకు పైగా గ్రాస్, 180 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సి ఉంది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ పరంగా 200 కోట్లు బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ లెక్కలన్నీ బట్టి చూస్తే దేవరా టీం సేఫ్ జోన్లో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మాత్రం 200 కోట్లు షేర్ వసూలు జరగాల్సి ఉంది. ఇంకా ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు వెండితెరకు పరిచయం కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నట్లు ప్రీ రిలీజ్ లెక్కలు చూస్తే మనకు అర్థం అవుతుంది. ఒకవైపు సాంగ్స్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తారక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. కొరటాల శివ దేవర సినిమాను 2 భాగాలుగా తీస్తున్నాడు. సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. అందుకే సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.